నమస్తే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రైవేట్ ఫంక్షన్‌కి హైదరాబాద్ వస్తే, ఎప్పటిలాగా చాలా భారీగా జనం రావడమే కాదు, అది వైఎస్ఆర్‌సీపీ అభిమానులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఒక పెద్ద ర్యాలీగా మారిపోయింది. ఆయన వెళ్ళే మార్గంలో భారీ ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు, ఇక నినాదాల సంగతి సరే సరి. ఆ తర్వాత 2, 3 రోజులు మీడియాలో కూడా ఈ వార్తలు, వీడియోలు బాగా ప్రచారమయ్యాయి. ఇదంతా చూసాక నేనెప్పుడూ వేసుకునే ప్రశ్నే మళ్ళీ వేసుకున్నా. జగన్ హైదరాబాదొస్తే ఎందుకు ఇంత జనం వస్తారు? ఎందుకు ఆయన చుట్టూ ఇంత రాజకీయ వాతావరణం కనిపిస్తుంది? దీన్ని జగన్‌కు తెలంగాణలో ఉన్న క్రేజ్‌గా తీసుకోవాలా? లేక హైదరాబాద్‌కు ఇప్పటికీ ఆంధ్ర రాజకీయాలతో ఉన్న సంబంధంగా చూడాలా? జగన్‌కు హైదరాబాద్‌తో కేవలం ఇలా జనాలను ఆకర్షించే రాజకీయ సంబంధం మాత్రమే కాదు, ఆయన బాల్యం, చదువు హైదరాబాద్‌తో బలంగా ముడిపడి ఉన్నాయి. అంటే హైదరాబాదు ఆయనకు కేవలం ఒక రాజకీయ నగరం కాదు. ఇక్కడ ఆయనకి వ్యక్తిగత పరిచయాలున్నాయి, సామాజిక సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఆయన కొడుకు లోకేష్‌కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంకా చాలామంది రాజకీయ నాయకులకి హైదరాబాద్‌తో వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అంటే రాష్ట్రాలు విడిపోయిన హైదరాబాద్‌తో ఆంధ్ర రాజకీయ నాయకత్వానికి ఉన్న వ్యక్తిగత, సామాజిక బంధం పూర్తిగా తెగిపోలేదు. కానీ జగన్ హైదరాబాద్ వచ్చినప్పుడు కనిపించే రాజకీయ హడావుడి మాత్రం కొంచెం వేరుగా ఉంటుంది. అందుకే జగన్ అభిమానులు అడిగే ప్రశ్నలో కూడా ఒక లాజిక్ ఉంది. జగన్‌కు తెలంగాణలో నిజంగానే రాజకీయ బలం ఉందా? ఉంటే దాన్ని ఆయన రాజకీయంగా ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఎందుకంటే నాకు ముఖ్యంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటి కారణం, హైదరాబాద్‌లో రాజకీయ బలం ఉన్నంత మాత్రాన మొత్తం తెలంగాణలో ఉన్నట్టు కాదు. ఒకవేళ జగన్ వరంగల్‌కి వెళ్ళినా, ఖమ్మం వెళ్ళినా, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ ఇలా హైదరాబాద్ బయట తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళినా ఇదే స్థాయిలో జనం నుంచి స్పందన వస్తే అప్పుడు ఖచ్చితంగా చెప్పొచ్చు జగన్‌కు తెలంగాణలో రాజకీయంగా ఒక అవకాశం ఉందని. అలా కాకుండా హైదరాబాద్‌లో మాత్రమే ఇలాంటి జనస్పందన కనిపిస్తే అప్పుడు హైదరాబాద్‌లో జగన్ కోసం వస్తున్న జనాల్లో ఆంధ్ర మూలాలున్న వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ కుటుంబం పట్ల అభిమానం ఉన్నవాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ కావచ్చు, కేసీఆర్, జగన్ మధ్య ఉన్న స్నేహ సంబంధాల ప్రభావం కావచ్చు, లేక ఇవన్నీ కలగలిపిన ఫలితం కావచ్చు. అందుకే హైదరాబాద్‌లో కనిపించే జనాన్ని మొత్తం తెలంగాణ ప్రజల రాజకీయ మద్దతుగా చూడడం కూడా తొందరపాటు. ఇక రెండో కారణం, ఇప్పుడు జగన్‌కు అన్నిటికన్నా ముఖ్యమైన పని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీని తిరిగి బలోపేతం చేయడం, తన క్యాడర్‌ను నిలబెట్టుకోవడం, పార్టీని పునర్నిర్మించడం, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం. 2024 ఎన్నికల్లో 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన తన పార్టీని తిరిగి నిలబెట్టడం. ఇవే ప్రస్తుతం జగన్ ముందున్న అసలు రాజకీయ సవాళ్లు. అలాంటి సమయంలో తెలంగాణలో మరో రాజకీయ యుద్ధాన్ని ప్రారంభించాల్సిన అవసరం జగన్‌కు లేకపోవచ్చు. ఇక నేను ఊహిస్తున్న మూడో కారణం, ఇది కాస్త ఆసక్తికరమైంది. జగన్‌కు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో, ఆయన కొడుకు కేటీఆర్‌తో ఇప్పటికే మంచి రాజకీయ, వ్యక్తిగత సంబంధాలున్నాయి. హైదరాబాద్‌లో జగన్‌కు సామాజిక, రాజకీయ పరిచయాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు జగన్ తెలంగాణలో తన పార్టీని పెడితే ఈ ఈక్వేషన్స్ అన్నీ మారిపోవచ్చు. అప్పుడు కేసీఆర్ పార్టీతో పోటీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌తో పోటీ, బీజేపీతో పోటీ. అంటే ఇప్పటివరకు స్నేహపూర్వకంగా ఉండగలిగిన సంబంధాలు రాజకీయ పోటీగా మారిపోవచ్చు. అప్పుడు జగన్‌కి ఏం లాభం? దానికంటే పార్టీ పెట్టకుండా హైదరాబాద్‌లో తనకున్న ఈ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకోవడం లాభం కదా! అంటే తెలంగాణలో తన పార్టీ తరపున ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా హైదరాబాద్‌లో ఇంత రాజకీయ పలుకుబడి కలిగి ఉండడం జగన్‌కు ఉపయోగమే కదా! ఇది జగన్ వ్యూహం అని నేను చెప్పడం లేదు. కానీ రాజకీయంగా చూస్తే ఇది కూడా ఒక కారణం. ఇక్కడే మనం మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఒక నాయకుడిపై అభిమానంతో జనం వచ్చారంటే వాళ్ళంతా అతడికే ఓటు వేస్తారని కాదు. అలాగే జగన్‌ను చూడ్డానికి వచ్చినోళ్ళంతా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కాబట్టి ఆ జనాలకు రాజకీయ విలువ లేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అందుకే జనస్పందన వేరు, ఓటు బలం వేరు. ఇప్పటికైతే మనం పైన చెప్పుకున్న కారణాలను మించిన అసలు కారణం వేరే ఉండొచ్చు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి 12 సంవత్సరాలు పూర్తయింది. కానీ హైదరాబాద్ అనే నగరాన్ని ఆంధ్ర రాజకీయాలు పూర్తిగా వదిలిపెట్టలేదనే చెప్పాలి. రాష్ట్రాలుగా విడిపోయిన వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు, వ్యాపార సంబంధాలు ఇంకా కలిసే ఉన్నాయి. మరి జగన్‌కు హైదరాబాద్ ఒక రాజకీయ అవకాశమా? ఒక సామాజిక బలమా? లేక భవిష్యత్తులో అవసరమైతే ఉపయోగించుకోగలిగే ఒక రాజకీయ స్థలమా? వేచి చూడాలి. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. జగన్‌కు హైదరాబాద్‌లో ఇంత జనబలం కనిపిస్తుంటే, తెలంగాణలో జగన్ పార్టీ మాత్రం ఎందుకు లేదు? ఆ ప్రశ్నకు సమాధానం మరో వీడియోలో మాట్లాడుకుందాం.